అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. 1 యోహాను 3వ అధ్యాయము 18వ వచనం. దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి ఆయన మాట వినకుండా, ఆయన మందిరములకు వెళ్లకుండా, ఆయనకు చెందిన దశమ భాగములు కానుకలు చెల్లించకుండా ఉంటే ఆ ప్రేమలో సత్యము లేదు. మన ప్రభు అయిన యేసు శిలువను మోసి ఆ శిలువ మీద చనిపోయి తన రక్తాన్ని చిందించుట ద్వారా క్రియాపూర్వకముగా తన ప్రేమను వెల్లడిపరిచారు. ఇదే సత్యము. ఆయనే సత్యము. ఆయన ప్రేమే సత్యము. ప్రభువా, నా ప్రేమలో క్రియలు సత్యము ఉన్నట్లు అనుగ్రహించమని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ కొందనాలు. మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియాపూర్వకంగా మిమ్మల్ని ప్రేమించుచు, అలాగే మా సహోదరులను ప్రేమించుచు మీకు ఇష్టమైన బిడలుగా ఈ లోకంలో మమ్మల్ని జీవింపచేయమని అన్ని నాముల కంటే పైనాములటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడేయునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.